డిగ్రీ కళాశాల నల్గొండ. మన కళాశాలలో 2500 మంది మహిళా విద్యార్థులు, 40 మంది టీచింగ్ నాన్ టీచింగ్ మహిళా సిబ్బంది. తెలంగాణలో అతి పవిత్రమైనటువంటి ఘనంగా నిర్వహించుకునేటువంటి బతుకమ్మ వేడుకల్ని ఈరోజు మన కళాశాలలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములై తెలంగాణ సంస్కృతి భారతదేశం మొత్తానికి తెలిసే విధంగా విద్యా వ్యవస్థలన్నింటిలో కూడా ఇది తప్పనిసరి ప్రోగ్రాంగా మనం ఉన్నంతకాలం ఈ బతుకమ్మ వేడుకలు జరగాలని, తెలంగాణ సంస్కృతి అనేటువంటిది అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా నిలవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాం. కాబట్టి మీ అందరికి కూడా బతుకమ్మ వేడుకలకి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రారంభిస్తున్నాం. మహిళా డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి కళాశాల ఈరోజు తెలంగాణ బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో తెలంగాణ ఆడబిడ్డలందరికీ రక్షగా బతుకమ్మ నిలుస్తుంది. ఈ వేడుకల్లో పేర్చే బతుకమ్మలలో మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి అనేక పూలని ఉపయోగిస్తాము. తంగేడు, గునుగు, జిల్లేడు, చామంతి, గులాబీ ఇలాంటి పూలను వినియోగిస్తూ బతుకమ్మని పేర్చి ఆ బతుకమ్మల చుట్టూ పిల్లలందరూ ఆడి వాటిని తిరిగి నీళ్ళలో కలిపినప్పుడు ఆ మెడిసినల్ వాల్యూస్ వల్ల ఆ వాటర్కి అంత మంచి జరుగుతుంది. అండ్ ఈ విధంగా ఎకో ఫ్రెండ్లీగా తెలంగాణ బతుకమ్మను మా కళాశాలలో వేడుకగా జరుపుకున్నందుకు ఆనందంగా ఉంది. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ముందుగా అందరికీ తెలంగాణ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మేము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా కళాశాలలో బతుకమ్మ పండుగలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా విద్యార్థులకు కూడా పోటీలు నిర్వహిస్తున్నాము. యువత కూడా భవిష్యత్ తరాల వారు కూడా ఈ బతుకమ్మ పండుగను జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో, ఒక సాంస్కృతిక వారసత్వంగా దీన్ని అందుకోవాలి రేపు వచ్చేటువంటి తరం అనేటువంటి ఉద్దేశంతో ఈ ఉత్సవాలను మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోవడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా మేము ఈరోజు కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు అందరూ ఇందులో మమేకమై ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ప్రభుత్వ మహిళా కళాశాల రామగిరి నల్గొండ. ఈ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభించడం జరిగింది.
అయితే తెలంగాణ సాంప్రదాయాల ప్రతీకగా మన తెలుగింటి ఆడపడుచుల ఆత్మగౌరవానికి నిలబెట్టుకొని ముందుకు తీసుకెళ్లేటటువంటి పూల పండుగ బతుకమ్మ పండుగ అని చెప్పవచ్చు. ఈ బతుకమ్మ పండుగ అమావాస్య నుంచి తర్వాత దశమి వరకు కంటిన్యూ అవుతుంది. 9 రోజులు అంగరంగ వైభవంగా మన తెలుగు ఆడపడుచులందరూ చేసుకునేటటువంటి ఒక పూల పండుగ బతుకమ్మగా మనం చెప్పుకోవచ్చు. మొదట అమావాస్య రోజు అంటే రేపు రాబోతున్నటువంటి మహాలయ అమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలయ్యేటటువంటి ఈ పండుగ చివరగా సద్దుల బతుకమ్మతో ఎండ్ అవుతుంది. ఈ కంటిన్యూగా 9 రోజులు నవరాత్రులు కూడా ఉత్సవాలు జరుగుతాయి. ఆ నవరాత్రుల సందర్భంగా కూడా ప్రతిరోజు తీరొక్క బతుకమ్మతో తీరొక్క పూలతో మన ఆడపడుచులు సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళి మన సమాజానికి అందించేటటువంటి ఒక గొప్ప కళ, ఒక గొప్ప సాంప్రదాయము, ఒక తెలంగాణ ఆడపడుచులు జరుపుకునేటటువంటి చక్కటి పూల పండుగ మన బతుకమ్మ పండుగ అని చెప్పుకోవచ్చు. మనము యాక్చువల్గా వాస్తవంగా ఏంటంటే మహిళలని గౌరవించుకోవడానికి ఆనాటి నుంచి కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే మహిళలను గౌరవించుకోవడానికి మన మహిళా ఆడపడుచులను ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు జరుపుకునేటటువంటి ఈ పూల పండుగ అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా ఈ 9 రోజులు ముందుకెళ్ళాలని అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరొక్కసారి మనమంతా గుర్తు తెచ్చుకోవాలి ఏంటంటే యత్ర నార్యస్తు శోభంతే తత్ర రమంతే దేవతా. ఎక్కడైతే మహిళలను గౌరవిస్తామో అక్కడ తదాస్తు దేవతలు విహరిస్తారు, ఆశీర్వచనాలు అందజేస్తారు. అలా మనం గౌరవించుకొని మన సమాజానికి ఒక పూల పండుగ రూపంలో అందించేటటువంటి చక్కటి పండుగనే ఈ బతుకమ్మ పండుగని మరొక్కసారి మనందరం గుర్తు చేసుకుంటూ మీకు తెలియజేస్తూ సమాజానికి అందిస్తూ ఒక్కసారి మహిళా కళాశాల తరపున ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నటువంటి ఈ పూల పండుగ బతుకమ్మ శుభాకాంక్షలు మేము మీ అందరికి అందజేస్తున్నాము. ధన్యవాదాలు. Second prize, Syed Faria. ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మేము ఈరోజు మా కాలేజ్లో బతుకమ్మ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా మా ప్రిన్సిపల్ సార్ ప్రొఫెసర్ శ్రీనివాసరాజు గారికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంత మంచి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసి మేమందరం ఇంత ఆనందించేటట్టు చేసినందుకు కూడా ప్రిన్సిపల్ అండ్ స్టాఫ్ మెంబర్స్ అందరూ మాకు చాలా సపోర్ట్ చేసి ఈ సాంప్రదాయమైన బతుకమ్మ పండుగని జరుపుకుంటున్నాం. మేము సాంప్రదాయంగాని మనం మర్చిపోకుండా రేపటి తరాలకు అందించేటట్టు మన బతుకమ్మ పండుగని చేసుకుంటున్నాం. హిందూ సాంప్రదాయాన్ని మర్చిపోకుండా అందరూ ఘనంగా బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. హిందూ సాంప్రదాయాన్ని మర్చిపోకుండా మన బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకోండి. అలాగే మార్నింగ్ నుంచి అందరం ఆడవాళ్ళందరూ స్త్రీలందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. Butterfly.
బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ముస్లిం అయినా హిందువుల కల్చర్ని చాలా గౌరవిస్తాను. నేను ఈ బతుకమ్మ పండుగలో నేను కూడా పాల్గొంటున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. బతుకమ్మ పండుగ అంటే బతుకునిచ్చేదని మా ఉపాధ్యాయులు చెప్పారు. DJ Super.